చింతకాయ తొక్కు నిలవ పచ్చడి ఒక ఏడాది పెట్టుకుంటే 2 ఏళ్ళు ఉంటుంది. ఇదేం పాడవదు. చింతకాయలు మంచివి తెచ్చుకోవాలి. సంక్రాంతి వెళ్ళిపోయాక తెచ్చుకున్న కాయ అయితే 2 ఏళ్ళైనా నిలవ ఉంటుంది. సంవత్సరాది వచ్చే లోపలే పెట్టేసుకోవాలి. సంవత్సరాదికి అయితే మళ్ళీ చింతపండు అయిపోతుంది. అప్పుడు చింతపండులో ఉంటుంది, రుచి బాగోదు. దోరగా మంచి పదునుగా ఉన్నాయి తెచ్చుకోవాలి. పెద్ద కాయలు ఏరుకుని తెచ్చుకుంటే కండ గుజ్జు బాగుంటుంది. తొక్క జాగ్రత్తగా వస్తుంది. పదునుగా ఉంటేనే తొక్క వచ్చేస్తుంది, పచ్చిగా ఉన్న తొక్క రాదు. తొక్క జాగ్రత్తగా తీసుకుని కడుక్కుని శుభ్రం చేసుకుని తొక్క తీసుకోవాలి. చూసారు కదా, పెద్ద కాయలు అలా తొక్క తీసుకుంటే ఈజీగా వచ్చేస్తున్నాయి. ఈ కాయలు చాలా బాగున్నాయి, పదును అదిను. కొలత కేజీ కాయలకి అరసోళ్ళు ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి తొక్క తీసుకుని ఇలా చూడండి ఎలా వచ్చింది. తొక్క తీసాను, దాంట్లో కొంచెం అరసోళ్ళు ఉప్పును పసుపు వేసి రోట్లో కొంచెం కుమ్మాలి, దంచాలి. ఆ గింజ నలగకుండా దంచాలి. దంచి 3 రోజులు ఉంచాలి దీన్ని. దంచేసిన తర్వాత 3 రోజులు అలా ఉంచాలి. 3 రోజులు ఓ డబ్బాలో పెట్టుకుని ఓ సీసాలో పెట్టుకోండి. నాకు రోలు ఉంది కాబట్టి రోట్లో దంచుతున్నాను. రోలు రాకపోతే చిన్న గుంట్లు ఉంటాయి కదా, రాతి గుంట్లు, లేదంటే బుల్లి ఈ మధ్యన పాలరాతి వస్తున్నాయి, అలాంటి దాంట్లో వేసి కుమ్ముకుంటే చాలా టైం పడుతుంది. మిక్సీలో వేసుకోకూడదు, గింజ పాడైపోతుంది. ఇది గింజ నలగకుండా ఉట్టికి అది ఉప్పు అండడానికి ఇలా కుమ్ముతారు. కుమ్మి అలా 3 రోజులు ఉంటే చివుకుతుంది. తొక్క అస్సలు రాకుండా తీసుకోండి, లేదంటే అది గసగసగా అన్నట్టుగా ఉంటుంది పచ్చడి తింటున్నప్పుడు. ఈనులు గింజలు తర్వాత తీసుకోవచ్చు, 3 రోజులు అయిన తర్వాత. చాలా జాగ్రత్తగా తీసుకుని కుమ్ముకుని తడి లేకుండా శుభ్రంగా రోలు కడుక్కుని తుడుచుకోవాలి. తుడుచుకుని దంచుకుంటే గింజ నలగకుండా జాగ్రత్తగా అదంతా ఉప్పు దానికి పట్టి ఈ 3 రోజులు మూత పెట్టేసిన ఏం అవ్వదు. మూత పెట్టుకుని అలా ఉంచుకోవాలి. సీసాలో పెట్టుకోండి.